హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే నేను కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే సీతాఫలాలు తెచ్చారండి. ఇవి చాలా నాకు ఇష్టము, మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అండి. అందుకనే కనిపిస్తే తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీని అయితే చేస్తున్నానండి. ముందుగా గ్యాస్ మీద కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. కుక్కర్ని చూసి ఏమనుకోకండి, అందులో నేను జున్నునైతే వండాను, అందుకే కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. వాటిలో జీడిపప్పు, మసాలా దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని నేను పూజ చేసిన మరునాడైతే చేస్తున్నానండి. గురువారం చేస్తున్నాను ఈ వీడియోని. ఆ రోజు గురువారం కదండి, మేమైతే నాన్ వెజ్ ఏమి తినము. వెజ్ బిర్యానీని అయితే చేసేస్తున్నాను, సింపుల్గా అయిపోతుందని. తర్వాత కట్ చేసిన వెజిటేబుల్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వేడిలా నానబెట్టి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా వాటర్ మొత్తం తీసేసి వేసేసుకుంటున్నాను. వేసేసుకుని కలుపుకున్న తర్వాత తగినంత సాల్టు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని కలుపుకోవాలి. అలాగే కసూరి మేతిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ని అయితే బంగాళదుంప, క్యారెట్, బీన్స్, టమాటాని అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే తీసుకోవచ్చు. తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్న సోనా మసూర్ రైస్ని అయితే వేసేసుకుంటున్నానండి. మామూలు రైసే. ఇవి రైస్ని వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ రైస్కి పట్టేటట్టుగా ఒకసారి అయితే కలుపుకొని ఒక నిమిషం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ని అయినా తీసుకోవచ్చండి. అప్పుడు ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ని తీసుకోవాలి. తీసుకుని ఒకసారి సాల్ట్, మసాలాని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఏవైనా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. తర్వాత నేను ముందు రోజు చేసిన పెసర పునుకులు కూడా వేస్తున్నానండి. మీకు నచ్చితే ఉంటే వేసుకోండి, నా దగ్గర ఉన్నాయని చెప్పి వేస్తున్నాను. మసాలాలన్నీ పట్టి కూడా పెసర పునుకులు బిర్యానీలో బాగుంటాయండి. వెజ్ బిర్యానీలోను మీకు పునుకుల కర్రీ ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే మీకు తెలుస్తుంది, అదే టేస్ట్లో ఉంటాయి. మీకు అవి నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. తర్వాత మీకు ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి. చాలా చక్కగా అయితే వచ్చింది. చల్లారి కొలిది మనకి పొడి పొడిగా అయితే బాగా వచ్చేస్తుందండి. ఇప్పుడే కొంచెం పొడి పొడిగానే ఉంది. నేను పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నానండి. చూసారు కదా, పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను. నడుచుకుంటూ వెళ్ళానండి. ఫుల్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. మా పైన ఉంటారు. వాళ్ళకి అప్పటికప్పుడు అనుకున్నామండి నువ్వులు చిక్కీ చేద్దామని. 1 కప్పు బెల్లానికి 2 కప్పులు నువ్వులను అయితే తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని గిన్నెలో 1 కప్పు బెల్లం వేసుకుని 1 టీ గ్లాసులు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకుని 2 కప్పుల నువ్వులను వేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. పచ్చివాసన పోయి మనకి స్మెల్ తెలుస్తుందండి. నువ్వులు నోట్లో వేసుకుంటే కమ్మగా ఉండాలి. ఇప్పుడు మరిగించుకున్న బెల్లం వాటర్ని వడబెట్టుకోవాలండి. జాలిగట్లో వేసుకొని తర్వాత పాకం వచ్చే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనకు ఉండ పాకం అంటే టంగు అనే సౌండ్ రావాలి. వాటర్లో వేయగానే ఉండ కింద అయ్యి బాల్ లాగా మళ్ళీ అందులో వేస్తే టంగుమన్న సౌండ్ రావాలండి అనమాట. అయిన తర్వాత వేయించుకున్న నువ్వుల్ని ఆ పాకంలో వేసుకుని చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసేసుకుని మొత్తం నువ్వుల్ని సమంగా అయితే పరుచుకోవాలి. పరుచుకున్నాక చూపిస్తాను చూడండి. ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడే పరుచుకోవడం, లేకపోతే కనుక బాల్స్లా చేసుకోవచ్చండి. ఇది అయిపోయిన తర్వాత చిక్కీలాగా అయితే కట్ చేసుకుంటున్నాము. గోరువెచ్చగా ఉన్నప్పుడేని ఈ విధంగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత మనకి చిక్కీలాగా అయితే వస్తుందండి. ఈ విధంగా మనకి పూర్తిగా చల్లారిపోయింది. చూసారు కదా, మనకు అచ్చులాగా ఎలా వచ్చేస్తున్నాయో వాటిని మనకు ముందుగానే కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఇలా విరగొడితే చూడండి సమంగా విరిగిపోతున్నాయి. వాటిని బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే నువ్వులు చిక్కీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.